ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 2022 to 23 ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 2022 to 23 అధ్యక్ష యాక్చువల్స్ అయితే 14,798 కోట్ల అధ్యక్ష. అదే రివైజ్డ్ అధ్యక్షుడు వారు ఇది లిక్కర్ సార్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్స్ అధ్యక్ష 2022-23కి 14,798 కోట్లు మాత్రమే వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు రివైజ్డ్ 2023-24లో 15,997 కోట్లు వస్తుంది అని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్స్ పాత ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. ఇప్పుడు మన ప్రభుత్వము కూటమి ప్రభుత్వము 2024-25 అంటే రేపు మార్చ్ 31కి 25,597 కోట్లు వచ్చేటట్టు చూపించడం జరిగింది అధ్యక్ష. నేను ఎక్సైజ్ మంత్రి గారిని రవీంద్ర గారిని అడగటం జరిగింది అధ్యక్ష, ఇదేంటి ఇంత రేటు ఇంత డబ్బు మనకు వస్తుందంటే ఖచ్చితంగా అది వస్తుందని చెప్పారు అధ్యక్ష. అంటే డిఫరెన్స్ ఎంత అనుకుంటున్నారు అధ్యక్ష? 9,600 కోట్ల రూపాయలు, సుమారు 10,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 10,000 కోట్ల రూపాయలు మనము ఇప్పుడు ఏమన్నా మద్యం రేట్లు విపరీతంగా పెంచేసామా? 40% ఏమైనా పెరిగితేనే కానీ ఆ 10,000 కోట్లు రాదు. 40-50% కూడా పెంచవలసిన అవసరం ఉంది. కానీ ఆ రేట్లు పెంచలేదు. రేట్లు పెంచకుండా ఇంకా తగ్గించి ఇంత ఆదాయం వస్తుందని అంటే దెర్ ఈస్ సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్ ఇన్ ది ఎర్లియర్ గవర్నమెంట్. నా ఉద్దేశంలో పాత ప్రభుత్వము వాళ్ళకి కూడా ఇంత డబ్బులు వచ్చి ఉంటాయి, కానీ అఫీషియల్గా చూపించకుండా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్టిలరీస్ వాళ్ళయే, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళయే, ఎక్కడ డబ్బులు అమ్మినా అఫీషియల్గా రావాల్సిన అవసరం లేదు. అంత క్యాష్ రూపంలో చేసిన వలన నా యొక్క ఉద్దేశంలో ప్రజలందరికీ తెలుసు, పైకి ఎవరు మాట్లాడట్లేదు, ఎక్కువ ఇదివరకు మాట్లాడితే లోపలేసిన పరిస్థితి ఉండేది. కాబట్టి కనీసం 10,000 కోట్ల రూపాయలు లిక్కర్లో ప్రతి సంవత్సరం వాళ్ళు కొట్టేశారు అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లిక్కర్లో కుంభకోణము 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి తక్కువ లేకుండా ఉంది అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. సంవత్సరానికి మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా మేము ఇదివరకు మన కేంద్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాయడం జరిగింది అధ్యక్ష. టోటల్గా మా లెక్కల ప్రకారం 30,000 కోట్ల రూపాయలు లిక్కర్లోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము దోపిడీ చేసింది అని చెప్పి మా యొక్క అభిప్రాయం. దోపిడీ డబ్బులు ఒకటే కాకుండా ఏదైతే ప్రజలు ఎవరైతే అది చీప్ లిక్కర్ని కన్జ్యూమ్ చేస్తున్నారో దాని మూలాన ఈ రకరకాల ఇబ్బందులు వచ్చినాయి, కిడ్నీస్ పోయింది, లివర్ పోయింది, రకరకాలైన ఇబ్బందులతోటి కంప్లీట్గా ప్రజల్ని సర్వనాశనం చేస్తుంది పాత ప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇంకో 2 నిమిషాలు ఉంది అంతేనా? అంతే అధ్యక్ష. 46 సంవత్సరాల అనుబంధం ఉంది మీకు నాకు అధ్యక్ష. అధ్యక్ష ఇప్పుడు తమ ద్వారా ఇంకొక ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష మీ దృష్టికి నేను తీసుకుని వచ్చేది ఏంటంటే ఎక్సైజ్ పాలసీ